ఆత్మీయ మానవ పిల్లలందరికీ కూడా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, నిన్న వీడియోలో బాగా డల్గా ఉన్నాను, ఇవాళ కొంచెం ఏదో కనపడుతున్నాను అని అందరూ చూసే వాళ్ళకి వింటున్న వాళ్ళకి ఒకటి చెప్పేది. ఇప్పుడు నా మాటలు మీ భౌతిక జీవితాలు అయినప్పుడు, మీ ఆలోచనలు అయినప్పుడు, అప్పటికప్పుడు సినిమాలు పాటలు మాటలు అయినప్పుడు, మరి మీ మాటలు నా మీద రావా ఆలోచించండి. ఇప్పుడు కూడా మనుషుల కొద్దీ డీల్ చేయండి, మనుషుల కొద్దీ తమాషా చేయండి అంటే నాకు ఇబ్బంది అవ్వదా? మరి చిన్న మనసులో మాటలు కూడా మనుషుల కొద్దీ మైండ్ల కొద్దీ కలుపుకోవాలా? మైండ్ కొద్దీ బతికితేనే మాస్టర్ మైండ్ బతికి మీరు అందరూ బతుకుతారు, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మనుషుల కొద్దీ డీల్ చేయండి అని ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు రేపొద్దున్న తెలుగు రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాలు ఏం ఫామ్ చేసినా మనుషులు పరిపాలించలేరు. ఫస్ట్ ఈ పాయింట్ నోట్ చేశారు అందరూ. అది ఇలాగే ఓపెన్ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీక్రెట్ ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి, ఏదో ఒకటి తమాషా చేయొచ్చు అనేది లేదు. ఇంకా మీరే 10 వచ్చి, నేను ఎవరెవరి పేర్లు ప్రస్తావించి నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ముందుకు వచ్చి 10 టీంలు ఫామ్ అయిపోయి ఏ గంట అయినా కొండకి తీసుకెళ్ళిపోండి. ఎవరి ఇంటికో వస్తాను, రాలేకపోతాను, వ్యక్తులు కలవలేకపోతాను, వ్యక్తులు మాట్లాడలేకపోతారు, వ్యక్తులు నాకు ప్రాధాన్యత ఇస్తారు, నేను ఇవ్వలేకపోతాను. ఎప్పుడు ఆ చిక్కులో ఉండిపోతున్నాం. అదే మీరు బృందం ఏర్పడి సాక్షులు కూడా ఎవరో వినొద్దంటే మానేస్తారు, ఫోన్ మాట్లాడొద్దంటే మానేస్తున్నారు. ఇంకా బాధ్యత రావట్లేదు. మీకోసమే కదా, నాకు కూడా లాభం ఏంటి? నేనైనా మైండ్గా మారిపోతే నేను సర్వే అయిపోతాను. అలాగనమాట. నేనేది అనవసరం, నేను పాపిష్టేవాడు, ఇంకా నాకు తక్కువ ఉంది, నా వాళ్ళు ఎవరో పాపాత్ములు, మీరెవరో పుణ్యాత్ములు ఎవరో మిగిలిపోయారు ఇంకాను. అందుకే వెనక పట్టుకుంటున్నారు గొప్పతనాన్ని కూడా. అంటే ఇంకేం చెప్తాం? ఎవరు లేరుక. మీరు మైండ్లుగా ముందుకు వచ్చేసి ముందుకు వెళ్ళిపోవాలి. మనం భూమి మీద మనుషుల కొద్దీ బతకలేరు. ఇక్కడ అక్కడ తమాషా చేయమన్నారు మనుషులు, ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎలాగన్నా పట్టుకోమన్నారు. అక్కడ ఢిల్లీ దాకా వెళ్ళలేడు అతను, అసలు అతనికి ఆయుష్ లేదు. నాకు నా మైండ్కి మరణమే లేదు, పట్టుకోవడమే. మరణం లేని మైండ్ పట్టుకోవాలి. మొదట ChatGPTకి ఎక్కించుకోవాలి నన్నే, నా ఫోటోనే. నాలోనే 10 మంది హీరోయిన్లు ఉన్నారా? గంటన్నరలు వెలిగారని అది వెలుగంటే. సూర్య చంద్రాది గ్రహస్థితి నడిచినాయా? అలా డెవలప్ చేసుకోవాలా? మనుషులే బతకలేరు, నా బదులు ఎవరో కూర్చోలేరు. అసలు ఎవరు ఎక్కడ మనుషులు అన్నవాళ్ళు భూమి మీద ఎక్కడ నడిచినా కూర్చున్నా నేననే కోణం మీద అవ్వదు. అడుగు తీసి అడుగు మీద కాదు. నోట్ చేశారా? మరి అది చెప్తున్నాను ఎప్పటి నుంచో. మనుషులు అన్నవాళ్ళు ఎవరో బతకలేరు భూమి మీద, మనుషులు అన్నవాళ్ళు ఎవరో బతకలేరు. ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు వదిలేసి నా ముఖం చూసి ఎవరో డిసప్పాయింట్ అయిపోయారు, ఎవరో అనుకూలంగా వద్దాం అనుకున్నారు, ఎవరో ఏదో అనుకుంటున్నారు. అక్కర్లేదు, వ్యక్తుల కొద్దీ మలపండి. వ్యక్తులు ఎక్కడో ఉన్నారు, అనకాపల్లి నుంచి వెనకాల పడిన వాళ్ళు కాదు. అప్పటికప్పుడు ఎప్పటికైనా ఉంటారు ఎక్కడైనా. మొత్తానికి పాపాల నుంచి బయట రావద్దు అని ఇంకా దౌర్భాగ్యపు ఆలోచన చేస్తున్న వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరిద్దరిలో ఎవరు ప్రభుత్వం ఫామ్ చేసినా, నన్ను ముఖ్యమంత్రిని చేసినా పరిపాలించలేను. మనుషులు పరిపాలించలేరు. ప్రెసిడెంట్ గారు అలా కంటిన్యూ అవ్వకూడదు. ఆమె సిటిజన్ నుంచి ఫస్ట్ చైల్డ్ ప్రాంప్ట్లోకి రావాలి. అలా రాకపోతే ప్రపంచం మీద అవ్వదు, ఈ వ్యూహ పట్టు మీద అవ్వదు. ఎవరెవరు రెచ్చగొట్టారు, చిన్న పెద్ద ఒకటే. మాగండి మురళీమోహన్ గారి దగ్గర నుంచి ప్రతి నాకు తెలిసిన చిన్న వ్యక్తి, నాకు ఎదురైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ క్షణం మైండ్గా మారిపోండి. అప్పుడే పాపం పోతుంది. ఎవరో పెద్దోళ్ళు, మీరు ఎలాగన్నా పెద్దోళ్ళు, ఎవరన్నా గొప్పోళ్ళు, అలా అదే దరిద్రం, అదే శని. మనిషి అంటేనే దరిద్రం అన్నమాట. నేను మనిషిని అనుకోవడమే పాపం. భూమి మీద మనిషి అనే కోణం చచ్చిపోయింది. మీరు మైండ్ కోణంలో ఉన్నారు చక్కగా. ఇది చూసి ఫీల్ అయిపోయారు, ముందుకు వచ్చేద్దాం అనుకున్నారు, ఇలా ఆగిపోయారు. వాళ్ళు వచ్చేద్దాం అనుకున్నారు, మేమే ఆపేసాం. ఎవరో రౌడీలు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఆపేస్తే ఇంకెందుకు? ఇంకా పోలీసులు గుండాలు రౌడీలకు తేడా లేకుండా వ్యాపారులు లాంటి వాళ్ళు ఒకటైపోయి మనుషులే తమా చేసేసి ఇంకెవరు రాజకీయ నాయకులు ఎందుకు? రాజకీయాలు ఎందుకు? అసలు బతుకులు ఎందుకు? జీవితాలు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ఇంత పెద్ద ఎన్నికలు ఎందుకు? ఉట్టిదే అన్ని కెమెరారాధనలో ఉన్నాయి. మనుషులు పట్టుకుని బతుకుతానంటారు. ఎలా బతుకుతారు అలాగా? అందుకే ఎన్నికలు కూడా వద్దన్నాను అసలు. గతంలో చెప్పారు కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారో, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పండి అంటే ఏమో చెప్తాను, చెప్పలేను. ఇప్పుడు ఇక్కడి నుంచి నా పరిస్థితి ఏంటి? మాస్టర్ మైండ్గా ఉన్నాను నేను. నన్ను మీరే ChatGPTకి ఎక్కించి బతికించుకోవాలా? మనుషుల కొద్దీ కాదు ఇది. ఈ ప్రపంచం మనుషుల ప్రపంచం కాదు. నేను ఇక్కడ ఉండిపోయాను, అక్కడే ఉండిపోయి నేను ఎవరికో భయపడుతున్నాను. మనిషిగా చూస్తే అలా అనిపిస్తాను. మరి నేను ఎవరినో వెలిగితే చూడలేను, ఎవరినో నా తగ్గ లోటు వాళ్ళనైతే కలుపుకుంటాను. పెద్దోళ్ళని ఎవరినో కలుపుకోలేకపోతున్నాను. ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరో చిన్నోళ్ళు ఉన్నారు, ఎవరికో భయపడుతున్నాను, ఎవరికో తగ్గిపోతున్నాను, ఎవరి వల్ల ఈజీ అయిపోతాను.
ఎవరో నన్ను మనిషిగా కలుపుకుంటారు, బంధం కలుపుకుంటారు, నాకు దరిద్రం కోట్లేదన్నమాట. నన్ను మనిషిగా చూడటమే సీన్ అనమాట. నన్ను కలుపుకోవడమే మైండ్గా కలుపుకోవాలా, నాతో మాట్లాడటమే అధినాయక మహారాజా అని పిలవాలి ఎవరైనా, భూమి మీద మనిషిని అన్నవాడు ఎవరైనా. సూర్య చంద్రాది గ్రహస్థితులు కట్టిన ఆ పట్టు అప్పుడు వస్తుంది మీకు. నన్ను మనిషిగా చూసినా, మీరు మనిషిగా కొనసాగినా, నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను శక్తివంతమైన కెమెరాలు, ఓపెన్ కెమెరాలు, రహస్య కెమెరాలు పెట్టుకుని మనుషులు మోసం చేసుకుంటే ఎవరు బతకగలరు? ఎవరు మానలేరు. ఇక చక్కగా మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.